వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి, ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే చూడండి, గులాబీ పువ్వు చూసారా ఎంత బాగా పూసిందో. ఈ గులాబీ మొక్క అండి, చూడండి ఇంకొక మొగ్గ కూడా వస్తుంది. ఇదిగో చూసారా, అలాగే ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి దీనికి. ఈ మొక్క అండి, మా మనవడు మా ఊరు వచ్చినప్పుడు, సెలవులకు వచ్చినప్పుడు మా ఊరు ఈ మొక్క తెచ్చాడండి. మొన్న జనవరి 1 వచ్చినప్పుడు ఈ మొక్క మా మనవడు తెచ్చి, నీకు మొక్కలంటే ఇష్టం కదా అమ్మమ్మ, ఇదిగో నీకు ఈ మొక్క తెచ్చాను అని చెప్పి ఇచ్చాడండి. నేను ఈ మొక్క తీసుకొచ్చినప్పుడు చాలా పొడవుగా పెరిగి ఉన్నదండి. అలా కాదని దీన్ని కట్ చేశానండి. ఇదిగోండి, ఇక్కడ కట్ చేశా, చూశారు కదా. ఇక్కడ కటింగ్ చేసి నేను ఆ కొమ్మ తీసి మూడు ముక్కలుగా చేసి ఇదిగోండి ఈ డబ్బాలో పెట్టానండి. ఈ డబ్బాలో పెడితే ఇదిగోండి చిగురు వచ్చింది. ఇది పెట్టి 4 రోజులు పైన అయ్యిందండి. ఇలా చిగురు వచ్చింది. ఈ కొమ్మకి నిదానంగా వస్తాయి. ఇదిగోండి 3 కొమ్మలు చేశాను దండి. ఆ మొక్క ఇలా పువ్వులు పూస్తుందండి. ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నాకే కాదండి, మొక్కలంటే ఇష్టం. మా మనవడికి కూడా మొక్కలంటే ఇష్టం అండి చాలా. అందుకే నా ఇష్టాన్ని గమనించి మా మనవడు నాకు ఈ మొక్క తీసుకొచ్చాడండి. చూసారా ఎంత బాగా ఉందో, రోజా పువ్వు ఎంత అందంగా ఉందో. రోజా పువ్వులు అంటే అందరికీ ఇష్టమేనండి. ఒక్క పువ్వు దేవుడి పటానికి పెట్టినా చాలా అందంగా ఉంటుంది. అదే మనం తలలో పెట్టుకున్నా అందంగానే ఉంటుంది.